everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను కాఫీ త్రాగడం తగ్గించాను. కాఫీ త్రాగడం తగ్గించాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ కాఫీ. ఐ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ కాఫీ. కట్ డౌన్ ఆన్ అంటే తగ్గించడం. సి ద నెక్స్ట్ వన్. ఆమె జంక్ ఫుడ్ తినడం తగ్గించింది. ఆమె జంక్ ఫుడ్ తినడం తగ్గించింది. దీనిని ఇంగ్లీష్లో షీ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ జంక్ ఫుడ్. షీ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ జంక్ ఫుడ్. సి ద నెక్స్ట్ వన్. నేను అతనితో మాట్లాడటం మానేశాను. నేను అతనితో మాట్లాడటం మానేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ స్టాప్డ్ టాకింగ్ టు హిమ్. ఐ స్టాప్డ్ టాకింగ్ టు హిమ్. సి ద నెక్స్ట్ వన్. అతను స్వీట్స్ తినడం తగ్గించాడు. అతను స్వీట్స్ తినడం తగ్గించాడు. దీనిని ఇంగ్లీష్లో హీ కట్ డౌన్ ఆన్ ఈటింగ్ స్వీట్స్. He cut down on eating sweets. See the next one. నేను టీ తాగడం తగ్గించాను. నేను టీ తాగడం తగ్గించాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ టీ. ఐ కట్ డౌన్ ఆన్ డ్రింకింగ్ టీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. టీవీ దానంతట అదే ఆగిపోయింది. టీవీ దానంతట అదే ఆగిపోయింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో The TV turned itself off. The TV turned itself off or the TV turned on its own అని కూడా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. తలుపు దానంతట అదే మూసుకుంది. తలుపు దానంతట అదే మూసుకుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద డోర్ క్లోజ్డ్ బై ఇట్ సెల్ఫ్. ద డోర్ క్లోజ్డ్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ ఆన్ ఇట్స్ ఓన్ అని కూడా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. బెలూన్ దానంతట అదే పగిలిపోయింది. బెలూన్ దానంతట అదే పగిలిపోయింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద బెలూన్ బర్స్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ద బెలూన్ బర్స్ట్ ఆన్ ఇట్స్ ఓన్. బర్స్ట్ అంటే పగిలిపోవడం. సో ద నెక్స్ట్ వన్. కిటికీ దానంతట అదే తెరుచుకుంది. కిటికీ దానంతట అదే తెరుచుకుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో The window opened by itself. The window opened by itself or the window opened on its own అని కూడా చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. ఫ్యాన్ దానంతట అదే తిరగడం ఆగిపోయింది. ఫ్యాన్ దానంతట అదే తిరగడం ఆగిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ద ఫ్యాన్ స్టాప్డ్ రొటేటింగ్ బై ఇట్ సెల్ఫ్. The fan stopped rotating on its own. ఓకే, see the next one. ఏది ఏమైనా నేను అతనితో ఉండను. ఏది ఏమైనా సరే నేను అతనితో ఉండను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ వోంట్ బీ విత్ హిమ్. ఎనీవే ఐ వోంట్ బీ విత్ హిమ్. see the next one. ఏమైనా కానీ నేను ఆమెతో మాట్లాడను. ఏమైనా కానీ నేను ఆమెతో మాట్లాడను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ డోంట్ టాక్ టు హెర్. ఎనీవే ఐ డోంట్ టాక్ టు హెర్. సి ద నెక్స్ట్ వన్. ఏమైనా కానీ నేను ఆమె చెప్పిన మాట వినను. ఏమైనా కానీ నేను ఆమె చెప్పిన మాట వినను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ డోంట్ లిసన్ టు హెర్. ఎనీవే ఐ డోంట్ లిసన్ టు హెర్. సి ద నెక్స్ట్ వన్. ఏమైనా కానీ నేను అతనికి సహాయం చేయను. ఏమైనా కానీ నేను అతనికి సహాయం చేయను. దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే ఐ వోంట్ హెల్ప్ హిమ్. ఎనీవే ఐ వోంట్ హెల్ప్ హిమ్. సో ద నెక్స్ట్ వన్. ఏమైనా కానీ అతను ఎక్కడికి రాడు. ఏమైనా కానీ అతను ఎక్కడికి రాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే హీ డజంట్ గెట్ ఎనీవేర్. ఎనీవే హీ డజంట్ గెట్ ఎనీవేర్. సి ద నెక్స్ట్ వన్. మొదట్లో ఆమె బాగా చదివేది. మొదట్లో ఆమె బాగా చదివేది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇనిషియల్లీ షీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఇనిషియల్లీ షీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్.
See the next one. మొదట్లో అతను బాగా పనిచేసేవాడు. మొదట్లో అతను బాగా పనిచేసేవాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎట్ ఫస్ట్ హీ వాజ్ ఏ గుడ్ వర్కర్. ఎట్ ఫస్ట్ హీ వాజ్ ఏ గుడ్ వర్కర్ ఆర్ ఇనిషియల్లీ హీ వాజ్ ఏ గుడ్ వర్కర్ అని కూడా చెప్పవచ్చు. See the next one. మొదట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. మొదట్లో అందరం కలిసి ఉండేవాళ్ళం. దీన్ని ఇంగ్లీష్లో ఎట్ ఫస్ట్ దే వర్ ఆల్ టుగెదర్. ఎట్ ఫస్ట్ దే వర్ ఆల్ టుగెదర్. See the next one. నా కోసం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నా కోసం నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఫర్ మీ. గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఫర్ మీ. ఫర్ మీ నా కోసం. ఓకే. See the next one. మీ తల్లిదండ్రుల కోసం నువ్వు జాబ్ తెచ్చుకో. మీ తల్లిదండ్రుల కోసం నువ్వు జాబ్ తెచ్చుకో అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గెట్ ఏ జాబ్ ఫర్ యువర్ పేరెంట్స్. గెట్ ఏ జాబ్ ఫర్ యువర్ పేరెంట్స్. See the next one. ఆమె కోసం వాళ్ళని ఒప్పించు. ఆమె కోసం వాళ్ళని ఒప్పించు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కన్విన్స్ దెమ్ ఫర్ హెర్. కన్విన్స్ దెమ్ ఫర్ హెర్. ఓకే. కన్విన్స్ అంటే ఒప్పించడం. See the next one. మీ ఫ్యామిలీ కోసం ఒక కార్ని కొను. మీ ఫ్యామిలీ కోసం ఒక కార్ని కొను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బై ఏ కార్ ఫర్ యువర్ ఫ్యామిలీ. బై ఏ కార్ ఫర్ యువర్ ఫ్యామిలీ. See the next one. ఆమె కోసం నువ్వు నిజం చెప్పాలి. ఆమె కోసం నువ్వు నిజం చెప్పాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్ ఫర్ హెర్. యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్ ఫర్ హెర్. See the next one. నేను నీ అంత వేగంగా నడవలేను. నేను నీ అంత వేగంగా నడవలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ వాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. ఐ కాంట్ వాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. See the next one. నేను నీ అంత వేగంగా మాట్లాడలేను. నేను నీ అంత వేగంగా మాట్లాడలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ టాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. ఐ కాంట్ టాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. See the next one. నేను నీ అంత వేగంగా పరిగెత్తలేను. నేను నీ అంత వేగంగా పరిగెత్తలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. ఐ కాంట్ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. See the next one. నేను నీ అంత వేగంగా తినలేను. నేను నీ అంత వేగంగా తినలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ. ఇంత రాత్రిపూట ఎందుకు ఇక్కడికి వచ్చావు. ఇంత రాత్రిపూట ఎందుకు ఇక్కడికి వచ్చావు. దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ హియర్ సో లేట్ ఎట్ నైట్. వై డిడ్ యూ కమ్ హియర్ సో లేట్ ఎట్ నైట్. ఇంత రాత్రిపూట ఎందుకు ఇక్కడికి వచ్చావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.